నెక్స్ట్ క్వశ్చన్, రైట్ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్. కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది? వరుసగా వచ్చే ప్రైమ్ నెంబర్స్, వరుసగా వచ్చే ప్రైమ్ నెంబర్స్, వరుసగా వచ్చే ప్రైమ్ నెంబర్స్. సో వరుసగా వచ్చే ప్రైమ్ నెంబర్స్, ఒకదాని తర్వాత వరుసగా వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? అవి 2 అండ్ 3. ఇవి రెండు మాత్రమే కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. వేరే నెంబర్స్ మనకు కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కావు. ఒక నెంబర్ తర్వాత మళ్ళీ దాని యొక్క నెక్స్ట్ నెంబరే ప్రైమ్ నెంబర్గా కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఒక నెంబర్ ఉండి దాని వెంటనే ఇంకొక ప్రైమ్ నెంబర్ కనుక ఉంటే పక్క పక్కనే వచ్చే ఏకైక కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 2, 3. 2 అండ్ 3 పక్క పక్కనే ఉండి వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఇవి. వెంటనే వచ్చే ప్రైమ్ నెంబర్స్, వీటిని కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అనాలి. ఏమంటారు? కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 236. డిఫైన్ ట్విన్ ప్రైమ్స్. డిఫైన్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి? 2 prime numbers that have a composite number between them are called twin primes. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి? ఏ ప్రైమ్ నెంబర్స్ అయితే, ఏ రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఒక్క కాంపోజిట్ నెంబర్ ఉంటే, ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఒక కాంపోజిట్ నెంబర్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి అంటే ట్విన్ ప్రైమ్స్ అనాలి. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి? రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఒక కాంపోజిట్ నెంబర్ రావాలి. ఇప్పుడు మనకు ప్రైమ్ నెంబర్స్ చెప్పండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. ఇవి దీస్ ఆర్ ద వాట్? ప్రైమ్ నెంబర్స్. అప్ టు 23 వరకు రాశాను. ఇప్పుడు వరుసగా వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏమో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఇవి కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఇంతకుముందు క్వశ్చన్, కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ వరుసగా వచ్చే వాటిని ఏమంటారు? కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. అవే 3, 5 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 3, 5 కనుక తీసుకున్నట్టయితే 3కి 5కి మధ్యలో, 3కి 5కి మధ్యలో ఏముంది? 4 ఉన్నది. ఒకటే నెంబర్, ఒకటే కాంపోజిట్ నెంబర్ ఉన్నది కాబట్టి దీస్ ఆర్ ద వాట్? ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ 5కి 6, 7కి మధ్యలో 6 ఉంది. సో దీస్ ఆర్ ఆల్సో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ 7కి 11కి అయితే ఇలా 8 వస్తుంది, 9 వస్తుంది, 10 వస్తుంది. కాదు, ఇది కాన్సిక్యూటివ్ కావు. 7 అండ్ 11. మళ్ళీ 11 అండ్ 13 అవుతాయా? ఎస్, 11 అండ్ 13 అవుతాయి. ఎందుకు 11 అండ్ 13 అవుతాయి? 11కి 13కి మధ్యలో 12 అనే కాంపోజిట్ నెంబర్ ఉన్నది. 12 అనే కాంపోజిట్ నెంబర్ ఉన్నది. 13, 17 అవుతాయా? కావు, ఎందుకంటే 14 ఉంటుంది, 15 ఉంటుంది, 16 ఉంటుంది. కాదు. 17, 19 అవుతాయా? ఎస్, 17కి 19కి మధ్యలో 18 అనేది ఒక కాంపోజిట్ నెంబర్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు కాంపోజిట్ నెంబర్స్, ఇక్కడ వచ్చిన కాంపోజిట్ నెంబర్స్ ఏంటివి? 5, 7, 3, 5, 5, 7, 11, 13, 17, 19. ఇప్పుడు ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి? ఏ ప్రైమ్ నెంబర్స్ మధ్యలోనైతే ఒక కాంపోజిట్ నెంబర్ ఉంటుందో వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అని అనడం జరుగుతుంది. ట్విన్ ప్రైమ్స్ అంటాము.